గత సర్కార్ పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు మంత్రులు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను రాష్ట్రాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 15 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో 20,000 కోట్లకు పైగానే రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇందిరమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు హస్తం లీడర్లు. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఆయుకట్టుకు నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవన్నపేట పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్, పొంగులేటి. వచ్చే ఏడాది డిసెంబర్లోగా దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఇందిరమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. నేటి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్ యాక్టివిటీకి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం. సుమారు 600 నుంచి 650 క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజ కొన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సివిల్ సప్లై శాఖలో భారతదేశంలో ఎక్కడా చేయని సంస్కరణలు చేశామన్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. హుజూర్ నగర్ లో సీఎం టూర్ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. తరువాత హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఆలోచన చేసి సన్నధాన్యం కొనుగోలు చేసి ఎంఎస్పీ 23,000 రూపాయలు ఉంటే దానికి అదనంగా 500 రూపాయలు మేము పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని ఈ స్థాయిలో జరిగే విధంగా దొడ్డు రకాలకి ఎంఎస్పీ 23,000, సన్న రకాలకి 28,000 కొంటున్నాం. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ మనం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించారు తుమ్మల. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోగాలపల్లిలో మంత్రి సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు రాము 20వ వర్ధంతి రోజు భావోద్వేగానికి గురయ్యారు. అరుణోదయ విమలక్కను హత్తుకొని కంటతడి పెట్టారు సీతక్క. ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణాన్ని నష్టపరచొద్దన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రతి ఏటా 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు వాడి పారేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్లాస్టిక్ వినియోగం ప్రమాద ఘంటికలు అనే పుస్తక ఆవిష్కరణ చేశారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు స్టీల్ టిఫిన్ బాక్సులను అందించారు కొండా సురేఖ. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు వీడియో ఫోటోలు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు. హరీష్ తీరు సభా నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం గురించి ఆలోచించే సర్కార్ కాంగ్రెస్ అన్నారు ఎంపీ చామల కిరణ్. 9 ఏళ్లలో బీఆర్ఎస్ విడతల వారీగా 21,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో 20,000 కోట్లకు పైనే రుణమాఫీ చేశామని తెలిపారు చామల. 24లో అంటే సంవత్సరం మీద పాలనలో 25,35,964 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. 20,616 కోట్ల రూపాయల మాఫీ చేసినాం మనం. వాళ్ళ 9 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఇచ్చింది 50,000 పైచులకే. అది 9 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కొంత ఇచ్చుకుంటూ పోయారు. బిఆర్ అంబేద్కర్ అనుచరుడు కాకా వెంకటస్వామి హైదరాబాద్ లో అంబేద్కర్ కాలేజీని స్థాపించారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా ఎంతో మందికి ఇండ్ల జాగాలు ఇప్పించారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో పర్యటించిన వివేక్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దళితులంతా నిరంతరం కష్టపడటం నేర్చుకొని బాగా చదవాలన్నారు. ఆ రోజులలోనే మహిళల రిజర్వేషన్ బిల్లు, మనకు మినిమం వేజెస్ అంటే అప్పుడు ఆ రోజులలో ఎంత పని చేసినా కానీ మినిమం వేజెస్ లేకుండే.
కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మినిమం వేజెస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ 8 గంటలే పని చేయాలి, దానికన్నా ఎక్కువ పని చేయొద్దు. బీద ప్రజలకు ఉపయోగపడే బిల్ అన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పినా అధికార దాహం తగ్గలేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు.